ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ యాదవ్పై ఒక వర్గానికి చెందిన కొంతమంది కావాలని డ్రగ్స్ కేసులు ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏలూరు జిల్లాకు చెందిన యాదవ సంఘం నాయకులు మండిపడుతున్నారు. ఆదివారం కొయ్యగూడెం మండలం నర్సనపాలెంలో పోలవరం నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు నాలి శ్రీను ఆధ్వర్యంలో సంఘ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ముమ్మిడి సింతయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీల వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశానికి యాదవ సంఘం నాయకులు పిల్లల శ్రీనివాస్, మేకల శ్రీను, నాగబాబు, తోటాబాలు, జోనుబోయిన శేషారావు, ముద్రగడ్డ చెన్నారావు, సోంబాబు, జమ్మికృష్ణ, ఎం నాగేశ్వరరావు, పేరుబోయిన దాము, పేరం జగదీషు, కూరాకుల రవీంద్ర, అల్లాడి సురేష్, ఎస్ సత్యనారాయణ, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అదరహ అనుకున్నట్టుగా ఈ రోజు మన ఎంపీ గారి పరిపాలన సాగుతూ ఉంది. అలాంటి తరుణంలో ఈ రోజు కావాలని రాజకీయంగా కుట్రపడంతో ఈ రోజు మన యాదవ్లో బీసీలు ముద్దుపెట్టైన మన ఎంపీ గారి మీద కావాలని ఖచ్చితంగా కుట్ర జరుగుతూ ఉంది. కుట్రలో భాగంగానే ఈరోజు డ్రగ్స్ తీసుకున్నారనే దాని మీద ఈ రోజు ఆయన ఇరికించడం జరిగింది. అందరం కూడా ఎంపీ గారు ఎటువంటి ఎటువంటి పనులు చేస్తారో మనందరికీ తెలుసు. కాబట్టి మన యాదవులే కాదు, బీసీలు, సామాజిక వర్గాలు అందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు, అన్ని రకమైనటువంటి కులాలు, మతాలు కూడా అతీతంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి మన పుట్టా మహేష్ గారు. అలాంటి ఆయన మీద ఎందుకంటే మన జిల్లా వ్యాప్తంగా మన యాదవ్లో ఏదైతే 3 లక్షల ఓట్లు పైగా ఉన్నాయి, మనం ఖచ్చితంగా యాదవులే మాత్రమే. అలాంటి యాదవులందరూ కూడా అలాగే మన శీల వెంకటేశ్వర గారు పెద్దలు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో సంతోషకరం. అలాగే మనందరం కూడా ఎప్పుడు దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో, ఎవరైతే మీడియా కథనాలు రాస్తా ఉన్నారో అది ఎందుకని చేస్తా ఉన్నారో, రాజకీయ పరంగా అక్కడ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఆయన కావాలని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఎన్ని కుట్ర జరుగుతుందని చెప్పని ఖచ్చితంగా 100% మన ఎంపీ గారి నెంబర్ 1 వ్యక్తి. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి కాదు, మందు తీసుకోరు అని అనుకునే వాళ్ళే. అందులో ఫస్ట్గా నేను కూడా చెప్పేది ఏంటంటే, నేను 2 సంవత్సరాలు ఆయన కూడా ఉన్న వ్యక్తిని. రాత్రి 12 గంటలకు వెళ్ళినప్పుడు కూడా పిలిచి, అన్న ఇలా పలానోళ్ళు వచ్చారు మాట్లాడాలంటే కిందకు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు కూడా ఇంత స్మెల్ రావడం కానీ, మందు తాగడం కానీ మేము ఎప్పుడు ఈ రోజు వరకు మేము చూడలేదు. అసలు ఆయన అటువంటి వ్యక్తి మీద ఇటువంటి దుష్ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏలూరు పార్లమెంట్ చరిత్రలో ఇంత డెవలప్ చేసిన ఎంపీ అయితే ఎవరూ లేరు. చక్కని డెవలప్మెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఏలూరు ప్రజానీకం అందరూ కూడా చాలా ఎంపీ గారి మీద చాలా అభిమానంగా ఉన్నారండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఒకసారి. మేము చెప్పేది ఏదో కులం వాళ్ళు అందరూ కూర్చు మీటింగ్ పెట్టి ఎలా చెప్తున్నారన్న ఉద్దేశంతో కూడా కాకుండా మీరు కూడా ఎంక్వైరీ చేసే ఉంటారు ఆల్రెడీ. ఎంపీ గారు ఇటువంటి వ్యక్తి అనేది మీరు కూడా ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణగా ఏది మీకు నచ్చితే అది రైట్. మీ ఎంక్వైరీలో ఎంపీ గారు మంచివాడు అంటే మంచివాడనే రండి, చెడ్డవాడు అంటే చెడ్డవాడనే రండి. కానీ 100% ఎంపీ గారి పడిన ముద్ర వాస్తవం కాదని ఏలూరు ప్రజానీకం తరపున జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా మేము నమ్ముతున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ, జిల్లాలో ఉన్న యాదవులు అందరూ కూడా ఆయన సంఘీభావంగా మేము అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రేపు ఎల్లుండి మీటింగ్లు పెట్టి ఆయన సంఘీభావం తెలియజేస్తామని. దీనికి పార్టీ కూడా కొంచెం పునరాలోచించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా అతి తొందరగా కార్యాచరణ రూపొందిస్తానికి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. అది కూడా తొందరగా జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము యాదవులందరూ కూడా నమ్ముతూ ఉన్నాం. అలాగే యాదవులు ఒక్క కులమే కాకుండా బీసీలందరూ, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాలు, మతాలకి కూడా అతీతంగా ప్రజలందరూ కూడా ఈ రోజు ఏలూరు పార్లమెంట్లో ఆయన్ని ఆదరించి అభిమానించే వ్యక్తులే ఉన్నారు తప్ప ఆయన మీద ఒక చెడు ఉద్దేశంతో ఎవరూ లేరని. ఒకవేళ ఉంటే 1%, 2% జనం అనేది ఉంటారు. అదే కూడా ఏంటంటే ఆయన మీద కుట్రపూరితంగా ఉన్న వ్యక్తులే తప్ప ఆయన పనులు కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు కానీ, ఆయన చేసే అభివృద్ధిని అభిమానించే వాళ్ళు ఎవరో కూడా ఆయన తప్పు చేశారని అయితే అనరు. ఖచ్చితంగా ఇది 100% కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పని మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు అండదండలుగానే ఆ రోజు ఈ ఓటేసి గెలిపించుకున్నాం. ఈ రోజు ఆయనకి అండగానే నిలబడతాం, అండగానే ఉంటాం అని చెప్పని ఆయన మళ్ళీ మచ్చలేని చంద్రులాగా తిరిగి వచ్చి పార్లమెంట్లో బాధ్యతలు స్వీకరించి ప్రజలకి మళ్ళీ యథావిధిగా సేవ చేసేంత వరకు కూడా మేము యాదవులం, బీసీలు, అలాగే బడుగు బలహీన వర్గాలందరం కూడా రేపు నుంచి ఎల్లుండి నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పార్టీలో కూడా పార్టీ మండల ప్రెసిడెంట్లు కానించి జిల్లా వ్యాప్తంగా పార్టీలో కూడా ఇలాంటి మీటింగ్లు కొనసాగుతాయి. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కూడా దీని మీద ఒక లేఖ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మేమందరం కూడా ఆయనకి దయచేసి అర్థం చేసుకోమని చెప్పేది ఏంటంటే, పార్లమెంట్లో ఎంపీ గారు చేసిన అభివృద్ధిని కానీ, పార్లమెంట్లో ఉన్న ఆదరణను చూసి ప్రజలందరూ కూడా ఆయనకి వెన్నుదండగా నిలబడుతూ ఉన్న దాన్ని చూసి పార్టీలో ఆయన్ని మళ్ళీ కూడా కొనసాగించాలి. ఆయన మీద ఎటువంటి తప్పుడు
జరగలేదని, తప్పు జరగలేదని చెప్పని ఏదో మీడియాలోనో ఎఫ్ఐఆర్లోనో రాసినంత మాత్రాన అది నిర్ధారణ అయినట్టు కాదని చెప్పని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో అలాగే కోర్టులో కూడా అది నిర్ధారణ అయినంత వరకు కూడా ఆయన్ని విధుల్లోంచి తప్పుకోమని చెప్పడం అనేది ఇది పార్టీకి సమావేశం కాదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన మీద తప్పులు ఇవి జరగలేదని ఆయన్ని తప్పుగా భావించొద్దని చెప్పని ఏలూరు ప్రజానీకం అలాగే మేము యాదవ సంఘం తరఫున పార్టీ అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా విధుల్లోకి కొనసాగించాలని చెప్పని మేమందరం కూడా ఆయన్ని రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నామని చెప్పని మీడియా మిత్రుల ద్వారాగా ఆయన తప్పు చేశారో తెలుసుకోవాలని చెప్పని తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.